వివాహం జరిగిన 10 రోజుల పాటు భర్తతో సంతోషంగా ఉన్న పెళ్లికూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారయింది. పెళ్లికూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లేచిపోయిందని అవమానంతో కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితమయ్యాడు. పెళ్లి పారాని ఆరకముందు పెళ్లి కుమార్తె వేరే వ్యక్తితో లేచిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కొమ్మిలిపోతున్నారు. అయితే కేజీ నగలతో ప్రియుడితో పరారైన పెళ్లి కుమార్తె మాత్రం బెంగళూరులో స్నేహితుల ఇంటిలో తలదాచుకుందని గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఇరుదాంకాట్టుకు చెందిన వేల్ మురుగన్, పరుచూరుకు చెందిన రాజేశ్వరి అనే యువతితో 20 రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులు లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి కుమారుడు వేల్ మురుగన్ కన్యాకుమారి కలెక్టరేట్లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కుమార్తె రాజేశ్వరికి ఆమె కుటుంబ సభ్యులు సుమారు 90 సవర్ల బంగారు నగలు చేయించారు. పెళ్లి సందర్భంగా రాజేశ్వరికి ఆమె కుటుంబ సభ్యులు ఆ నగలిచ్చారు. పెళ్లి జరిగిన సుమారు 10 రోజుల పాటు రాజేశ్వరి భర్త వేల్ మురుగన్తో చాలా సంతోషంగా ఉంది. వేల్ మురుగన్, రాజేశ్వరి కలిసి హాయిగా సినిమాలు, షికార్లకు వెళ్లారు. వారం రోజుల క్రితం రాజేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్లి పత్తా లేకుండా పోయింది. రాజేశ్వరితో పాటు ఇంటిలో ఉన్న సుమారు కేజీ బంగారు నగలు, 20,000 రూపాయల నగదు మాయం కావడంతో వేల్ మురుగన్ కుటుంబ సభ్యులు హడలిపోయారు. రాజేశ్వరి కోసం బంధువులు, కుటుంబ సభ్యుల ఇండ్లు, ఆమె స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోయింది. తన భార్య రాజేశ్వరి కనపడ్డం లేదని వేల్ మురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేశ్వరి మాయమైన రోజు నుంచి ఆమె పక్కింట్లో నివాసముంటున్న సంతోష్ కూడా మాయమయ్యాడని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పెళ్లికూతురు రాజేశ్వరి, పక్కింటి యువకుడు సంతోష్ ఒకే రోజు మాయం కావడంతో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సంతోష్ కోసం గాలించిన పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం లభించలేదు. సంతోష్కు బెంగళూరు నగరంలో గోవు అనే యువకుడితో పాటు అనేక మంది స్నేహితులున్నారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పోలీసులు గోవును విచారణ చేయగా అనేక విషయాలు వెలుగులోకొచ్చాయి. సంతోష్ను అతని పక్కింట్లో నివాసముంటున్న రాజేశ్వరి అనేక సంవత్సరాల నుంచి ప్రేమిస్తోందని గోవు పోలీసులకు సమాచారమిచ్చాడు. సంతోష్ రాజేశ్వరితో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని గోవు పోలీసులకు చెప్పాడు. ఎలాంటి ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రులు సంపాదిస్తున్న డబ్బుతో కాలం గడుపుతున్న సంతోష్తో నీకు ప్రేమ, పెళ్లి ఏమిటని రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆమెను మందలించారని తెలిసింది. సంతోష్కు ఉద్యోగం లేకపోవడంతో తండ్రి చెప్పినట్లుగా రాజేశ్వరి వేలుమురుగన్ను పెళ్లి చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. తండ్రి చెప్పినట్లు వేలుమురుగన్ను వివాహం చేసుకున్న రాజేశ్వరి ప్రియుడు సంతోష్ను మర్చిపోలేక అతనితో కలిసి పారిపోయిందని పోలీసులంటున్నారు. స్నేహితుల సహాయంతో బెంగళూరులో తలదాచుకున్న సంతోష్, రాజేశ్వరిల కోసం కన్యాకుమారి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే సంతోష్ స్నేహితుడు గోవును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు. రాజేశ్వరి భర్త వేల్ మురుగన్ ఫిర్యాదు చేయడంతో ప్రియుడు సంతోష్ మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కేజీ నగలతో పెళ్లి కుమార్తె రాజేశ్వరిని లేపుకుపోయాడని సంతోష్ మీద కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అతని తండ్రి జగదీశన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గుర్తించిన సంతోష్ కుటుంబ సభ్యులు జగదీశన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై జగదీశన్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తండ్రి మరణించాడని సమాచారమివ్వాలని ప్రయత్నాలు చేస్తున్నా సంతోష్ ఆచూకీ చిక్కడం లేదని పోలీసులంటున్నారు. కేజీ నగలతో ప్రియుడు సంతోష్తో పారిపోయిన రాజేశ్వరి కోసం బెంగళూరు నగరంలో తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవపడ్డాడు. ఇక ఇంతటితో ఆగక విచక్షణ కోల్పోయి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో సరిపెట్టని ఈ కిరాతకుడు మరో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణం దేగాంకు చెందిన జ్యోతి అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని 8 ఏళ్ల కిందట పెళ్లి చేసుకుంది. పెళ్లైన చాలా రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్నేళ్ల తర్వాత వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. కట్ చేస్తే పిల్లలు పెరిగి 7 ఏళ్ల వయసుకొచ్చారు. అయితే భర్త రమేష్ మాత్రం సరిగ్గా పనిచేయకుండా తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగి ఇంటికొస్తూ డబ్బులివ్వాలంటూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య స్థానికంగా ఉండే ఓ బీడీ కంపెనీలో కార్మికురాలిగా పనికి కుదిరింది. దీంతో తాను సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇకపోతే ఇటీవల భర్త రమేష్ తాగుడుకు డబ్బులివ్వాలంటూ భార్య జ్యోతితో గొడవకు దిగాడు. ఇదే విషయమై భర్త భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త తాగిన మత్తులో భార్యను అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా భార్యను హత్య చేసి అక్కడ్నుంచి పరారయ్యాడు.
ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.